హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ మధ్య 10 days బ్యాక్ ఢిల్లీ టూర్ అని వెళ్ళామండి సరదాగా ఆరుగురు. అక్కడ లెదర్ బ్యాగులు కొనాలని మేము అనుకున్నాం అనమాట. ఎక్కడ షాప్ అని అందరూ ఎంక్వైరీ చేస్తే ఒకరు చెప్పారు, శ్రీ లెదర్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే కలకత్తాలో ఏ ప్రైసులు ఉంటాయి అదే ప్రైసులు ఉంటాయి. అదిగోండి, ఇది శ్రీ లెదర్స్, రీగల్ బిల్డింగ్, కన్నట్ట ప్లేసు, న్యూఢిల్లీ అనమాట. ఇంకా చెప్పడానికి వీల్లేదండి. నెంబర్ ఆఫ్ వెరైటీసు, నెంబర్ ఆఫ్ సైజులు, నెంబర్ ఆఫ్ లెదర్లో వెరైటీసు. ఏది చూసినా మనం ఒకవేళ ఒక అటువైపు కలకత్తాతో ఎప్పుడైనా కొని ఉంటాం కదా. మా ఫ్రెండ్స్లో ఒక ఆవిడ కొని ఉన్నారు. ఆ బ్యాగ్ కూడా సేమ్ అనమాట. అక్కడ ఎంత చివరి రూపాయలు ఉంటే అది కూడా 293, 793, 1023 అట్లాగా 2533 అట్లా అనమాట. పైసలతో సహా అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉన్నట్టు అనిపించింది. ఆవిడ చెప్పాక మాకు అర్థమైందనమాట. మనీ పర్సులు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, కిట్టి పార్టీలకు కానీ, మన టూర్లు వెళ్ళడానికి కానీ, ట్రావెల్కి ఉపయోగించే బ్యాగుల్లో మన రకరకాల సైజులు ఉంటాయి కదా. ఆ సైజుల్లో కానీ అసలు ఇంకా కాస్ట్లీవి అయితే కొద్ది కవర్ చేసి ఉంచారు. అది అడిగితే చూపిస్తున్నారు. రీజనబుల్ ప్రైసు, అసలు బార్గెనింగ్ ఉండదండి షాప్లో. షాప్ అడ్వర్టైజ్ అని కాదు, మన తెలియని వాళ్ళు మగవాళ్ళ పర్సుల దగ్గర నుంచి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ నుంచి 3 అంతస్తులు ఉందన్నమాట. అదిగోండి, మగవాళ్ళ లెదర్ జాకెట్స్ దగ్గర నుంచి, సూట్ కేసుల దగ్గర నుంచి, అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మేము మళ్ళీ రూములకు వచ్చి చూసుకున్నాము. అందులో ఒక బ్యాగ్ ఒక ఆవిడ కలకత్తాలో మధ్య కొన్నాను. ఈ బ్యాగ్ సేమ్ ప్రైస్ అనేటప్పటికి అసలు మేము ఆశ్చర్యపోయాను. కలకత్తా వాళ్ళ బ్రాంచ్ అని చెప్పారు వాళ్ళు. అదేనండి, అక్కడ ప్రైసులు ఇక్కడ ప్రైసులు ఒకటంటే కలకత్తా వెళ్తే అక్కడ కొనుక్కోవచ్చు. ఢిల్లీ వెళ్ళాక లెదర్ బ్యాగ్ ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే మాత్రం శ్రీ లెదర్స్కి వెళ్ళండి. అసలు చూడండి, మగవాళ్ళ జెంట్స్ జాకెట్స్ కానీ అసలు అన్నీ కలర్ఫుల్గా మనం వెళ్ళి ఎంచుకోవడమే. ఏదో వెళ్ళామంటే బయటికి అసలు ఒక వస్తువు కొనకుండా మాత్రం ఒక బ్యాగ్ కానీ ఒక పర్స్ కానీ కొనకుండా బయటికి రావన్నమాట. అంత నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అసలు మగవాళ్ళు పర్సుల్లో అన్నమాట. అవి మాత్రం కొద్ది తక్కువ ఉన్నాయి, ఎందుకో తెలీదు. ఇంకా షూస్, చెప్పులు ఇవి ఉన్నాయండి 3rd floorలో. అసలు 2nd, 3rd కూడా అన్నీ ఉంటాయి. ఇది 2nd floor, 3rd floorలో కూడా ఉన్నాయి. 1st floor నుంచి 3rd floor వరకు బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, మనీ పర్సులు లాంటివి, చిన్నవి పెద్దవి, సైజులు, కలర్స్, లెదర్లో డిఫరెంట్ లెదర్స్ అన్నీ మనకు అడిగిన కాల్చి కూడా బాగా చూపించాడు. అందులో బ్లాక్ కాదు, ఏ కలర్ అయితే ఇంకా మనం ఎంచుకోవడమే అనమాట. మనం ఏరుకోవడం, మనం తెలుసుకోవడం, మనం ఏ సైజు కావాలి, దేనికి ఉపయోగం అనేది మనం తెలుసుకొని కొనుక్కోవాల్సిందే. కానీ అంత ఒక్క షాప్ చాలండి ఢిల్లీలో. అంటే తెలిసిన వాళ్ళకి ఏమో తెలుసులే మాకు అనుకోవచ్చు, కానీ తెలియని వాళ్ళ గురించి ఢిల్లీ వెళ్తే శ్రీ లెదర్స్కి వెళ్ళి అసలు చెప్పుల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి మనం కావాలనుకుంటే కొనాలని అనుకునే వాళ్ళు మాత్రం ఈ శ్రీ లెదర్స్కి వెళ్ళి కంపల్సరీ పర్చేజ్ చేస్తాం. బయటికి మాత్రం 2-3 బ్యాగులు లేకుండా ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు. మేమైతే 2nd day కూడా వెళ్ళాము, ఎందుకంటే ప్రైసులు డిఫరెంట్ కనుక్కున్నాం. సేమ్ ప్రైసులు అనమాట. కలకత్తాలో ఎలా ఉన్నా అలాగే ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ మెటీరియల్ లాగా. లెదర్లోనే డిఫరెంట్ మెటీరియల్ అనమాట. మనకి ఇంకా తక్కువ కావాలని, కొద్ది కాస్ట్ ప్రైస్ కావాలన్నా అక్కడ ఉంది. ఏదైనా చీప్ అండ్ బెస్ట్గా నాకు అనిపించింది అనమాట. వెళ్ళిన 6గురికి కూడా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. నేనైతే లెంగ్తీ వీడియో అయితే అయ్యిందని చెప్పేసి తీసాను. వాడు తీసుకోమన్నారు, నేను తీసాను అనమాట. మనందరికీ తెలియాలి. కంపల్సరీ ఢిల్లీ టూర్ కానీ వెళ్ళి ఒకవేళ మనం బ్యాగ్స్, లెదర్ బ్యాగ్ కావాలనుకుంటే శ్రీ లెదర్స్కి, కన్నట్ ప్లేసు, ఈ బిల్డింగ్కి వెళ్ళి మనం ఇవ్వండి. సూట్ కేసులు ఉన్నాయి, సైజుల వారి స్కూల్ బ్యాగులు ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నాయి. ఇంకా ఒకటి అని చెప్పలేను అనమాట. నాకైతే చాలా నచ్చింది, మా ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్దాము, రేపు వెళ్దాం, ఇదే అనమాట మాకు. ఎప్పుడెప్పుడు మళ్ళీ షాప్కి వెళ్దాం అన్నట్టు మళ్ళీ ఎప్పుడు మరుసటి రోజు అంతా చూసి కుతుబ్ మీనార్ అన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్
లేజర్గా వెళ్ళి ప్రశాంతంగా చూడాలని మరుసటి రోజు పెట్టుకొని వెళ్ళి చూడండి. చిన్న చిన్న మనీ పర్సులు కానీ చిన్న పర్సులు కానీ మనీ పర్సులు కానీ చిన్నపిల్లలు పెద్ద వెరైటీ ఎక్కువ, ప్రైస్ తక్కువ. చాలా బాగున్నాయి. ఒకసారి అందరూ వెళ్ళి విజిట్ చేసి నేను చెప్పిన చూస్తే అర్థమవుతుంది.